తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్, అలానే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, దివంగత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరగబోతుంది. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ప్రచారం మీరే అన్నారు కదా, ఆవిడ నిజంగా ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అంటే గిడుగు రుద్రరాజు కూడా కామెంట్ చేశారు సార్. రుద్రరాజు కామెంట్ చేయొచ్చు, చంద్రబాబు కామెంట్ చేయొచ్చు. ఇక్కడ కామెంట్ చేసే వాళ్ళని బట్టి కాదు ఇష్యూ. ఆవిడ ఏం చెప్పింది గతంలోనే, తెలంగాణ రాజకీయాలకే పరిమితం, నేను తెలంగాణ వదిలి వెళ్ళను, నేను తెలంగాణ ఇక్కడ తెలంగాణలో పెళ్లి చేసుకున్నాను, తెలంగాణలోనే ఉన్నాను అని ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా మరి నేను ఒకటి విన్నాను, ఖమ్మం నుంచి ఆవిడని పోటీ చేయించవచ్చని కొందరు చెప్తున్నారు, లేదు రాజ్యసభ ఇవ్వచ్చని. ఆ సందర్భంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ దాకా ఇవ్వచ్చని అక్కడ రాశారు. ఇవన్నీ నిజమా కాదా అంటే ఏం చెబుతాం? ఆవిడైతే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినమాట వాస్తవం. సరే, అది మంచిగా చేయడం అనేది ఆవిడ ఇష్టం, మనం ఏం కాదనం. బట్ యాక్చువల్గా అయితే ఆ దశకి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని నాబోటి వాళ్ళం అంటాము. దాంట్లో నాకేమీ ఇదేం లేదు. బట్ ఆవిడ గతంలో ఆవిడ చేసిన పోరాటాలు వాటిని మనమేం తప్పు పట్టక్కర్లేదు, అంతవరకు బాగానే ఉంది. ఏపీ రాజకీయాల్లోకి నిజంగా వస్తారా రారా? వస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ గారిని ఇబ్బంది పెట్టాలన్న కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా వచ్చినట్లే అవుతుంది. ఒకవేళ మొన్న కాంగ్రెస్కి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు, మరి ఆ పరిస్థితి ఇక్కడ కూడా వస్తే చంద్రబాబు గారు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేటట్టుంటే కూడా ఆమె అంగీకరిస్తారా? ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు తేలవు. బహుశా వాటన్నిటి మీద ఆవిడకు క్లారిటీ ఉంటే అప్పుడు మనం అథెంటిక్గా కామెంట్ చేయొచ్చు, అది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం తొందరపడి మాట్లాడామనుకోండి, అనవసరంగా మనం ఏదో తప్పు చేసినట్లు అవుతుంది. సో అందువల్ల షర్మిల గారు నిజంగా వచ్చిన రోజు ఖచ్చితంగా నా అభిప్రాయం చాలా స్పష్టంగానే చెబుతాను, నాకేమీ ఇబ్బంది లేదు, మొహమాటం లేదు. బట్ రుద్రరాజు గారు ఏంటంటే, ఆయన ఇక్కడ పార్టీ బలహీనం ఉంది కాబట్టి ఎవరన్నా ఒక షర్మిల లాంటి కాస్త పాపులర్ లీడర్ ఎవరన్నా వస్తే కాస్త పెరుగుతామేమోనని ఆశ తప్ప ఇంకా దాంట్లో వేరే కారణం ఉండడానికి ఆస్కారమే లేదు. అది 1% కూడా లేని పార్టీగా అయిపోయింది కదా. సో అందువల్ల ఇప్పుడు ఎవరో ఒకళ్ళని ఊతం పెట్టుకుని ఎదగాలనేది వాళ్ళ తాపత్రయం. తప్పులేదు, రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ బట్ షర్మిల గారి రేషన్ ఎట్లా ఉంటుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. షర్మిల గారి మీద పెట్టి వీళ్ళంతా అనేక వదంతులు సృష్టిస్తుంటారు రాజకీయాల్లో. మరి ఆవిడ మీద కూడా ఇట్లా రాజకీయాలపైన ఏం ప్రచారం చేస్తున్నారు? ఆవిడైతే ఇంతవరకు ఎక్కడ ఓపెన్గా చెప్పలేదు. పైగా ఒక రకంగా ఆమె చాలా క్లారిటీగా నేను ఏపీకి వెళ్ళను అని చెప్పిన తర్వాత ఆవిడ నిజంగా మారినప్పుడు మనం ఆవిడ మనసు మార్చుకున్నప్పుడు అప్పుడు మాట్లాడాలి. అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాపై కూడా ఫోకస్ పెట్టింది. వైనాట్ ఏపీ అంటున్నారు వాళ్ళు కూడా. ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయి, మేజర్ ఇష్యూలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, వీటి మీద ఫోకస్ పెట్టి ఎవరైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు కూడా సభలో ఏర్పాటు చేసి పాల్గొంటారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆ సభకి పార్టిసిపేట్. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో ఎంత పునరుజ్జీవం ఇచ్చాడు, ప్రియాంక గాంధీ రాజస్థాన్లో గవర్నమెంట్ని ఎందుకు కాపాడుకోలేకపోయారు, ఛత్తీస్గఢ్లో ఎందుకు నిలబడలేదు? కాబట్టి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో అంతా అయిపోయేటట్టుంటే రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు. ఆయనకు అంత అది ఏమంటాం గ్లామర్. ఇందిరా గాంధీ పోలికలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆవిడ వస్తే బాగుంటుందని. ఇప్పుడు మొన్నటిదాకా ఎందుకు తిరగలేదు, ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నారు? అంటే రాహుల్ గాంధీ వీక్ అయినట్టు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటేనే కదా. రాహుల్ గాంధీ సరిపోవట్లేదు, రాజకీయాల్లో జనం అంత ఆదరణగా చూడట్లేదు, ఆయన ఎప్పుడు విదేశాలకు వెళ్తాడో ఎప్పుడు ఇక్కడ ఉంటాడో తెలియట్లేదని ఉన్న ప్రియాంక గాంధీ గారిని పంపుతున్నారా? కాబట్టి అవన్నీ విజయవాడలో విశాఖపట్నంలో సభలు పెడతారని నేను కూడా చదివాను. అయితే పెట్టినందు మాత్రాన్ని కిందసారి కూడా పెట్టారు కదా. అప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన గుంటూరులో పెడితే ఈయన ఏం చేశాడో తెలుసు కదా మీకు. సో వాళ్ళెవరో అడ్డం పట్టడం, డౌన్ అనిపించడం ఇవన్నీ కూడా జరిగినాయి కదా. సరే, తర్వాత మళ్ళీ ఇద్దరు చేతులు కట్టుకుని తిరిగారు, అది వేరే విషయం. చేతులు పట్టుకుని ఒకళ్ళు తిరిగారు. ఇప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్తో కలుస్తారా, లేదు బీజేపీతో కలుస్తారా, లేదు వీళ్ళిద్దరే కలిసి ఉంటారా అన్న దాని మీద ఈ పరిణామాలన్నీ ఆధారపడి ఉంటాయి. జగన్ గారు అయితే క్లారిటీగా ఉన్నారు కదా, ఆయన ఒక్కడే నిలబడుతున్నాడు, ఆయన కిందసారి గెలిచాడు, అట్లాగే ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేసి గెలుస్తాడని ఇప్పుడు ఇవాళ సర్వే కూడా ఒకటి వచ్చింది. 25కి 24 టైమ్స్ సర్వే వచ్చింది. అది స్టాండర్డ్ సర్వే అని అంటున్నారు. తెలంగాణలో 65 నుంచి 70 దాకా వస్తాయి, 72 ఎంత వస్తాయని పెట్టారంటే 64 వచ్చినాయి.
అంటే దాదాపు దగ్గరగా వచ్చారు కదా. అట్లాగే కిందసారి ఏపీలో 20 లోక్సభ సీట్లు వస్తాయని చెప్పారు, 22 వచ్చినాయి. 22. సో అంటే దగ్గరగా ఉన్న దీనికి. అట్లాగే రాజస్థాన్లో 115 నుంచి 120 వస్తాయి అన్నారంట బీజేపీకి, అట్లాగే వచ్చినాయి. సో అందువల్ల క్రెడిబిలిటీ ఉన్న సర్వేగా భావిస్తున్నారు. సో అటువంటిప్పుడు ఈ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ పరిస్థితిని ఎదుర్కోగల సత్తా ఇప్పుడున్న కాంగ్రెస్కి అయితే లేదు కదా. ఏదో తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి మరి వాళ్ళతోటి కలవడానికి ఏమన్నా వీళ్ళు ప్రయత్నం చేస్తారా, లేదు చంద్రబాబు గారు ఆల్రెడీ బీజేపీ తోటి ఏమైనా పెట్టుకుంటున్నారా, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఓపెన్గా మేము ఓడిపోయామని ఒప్పుకుంటున్నారు. మేము ఒంటరిగా జగన్ గారిని ఓడించలేము అంటే దాని అర్థం ఏంటి, జగన్ గారికి జనంలో అంత పట్టు ఉందనే కదా. సో ఆ పట్టుని ఎదుర్కోవడానికి ఎట్లాగో తెలియక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకెవరు కలుస్తారా, బీజేపీ వాళ్ళు కలుస్తారా, లేదా కలిస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఉపయోగించి ఇక్కడ ఏమైనా జగన్ ఇబ్బంది పెట్టవచ్చా, ఇట్లాంటి ఆలోచనలతో చేస్తున్నారు తప్ప బీజేపీ వస్తే వాళ్ళకి ఓట్లు పెరిగిపోతాయని కాదు. వాళ్ళని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. అంత మాత్రం చేత ఇబ్బంది పెట్టాలని లేదు. సో ఈ పరిణామాలన్నిటి మీద ఆధారపడి కాంగ్రెస్ రివైవల్కి 1% స్కోప్ కూడా ఉందని నేను అనుకోవట్లే. ఏదో 10 ఓట్లు అటు ఇటుగా రావాల్సిందే తప్ప, ఒకవేళ చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తారు, ఒకప్పుడు అధికారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి 5-10 ఇస్తే ఓకేనా, అప్పుడు రివైవల్ అవుతుంది అది. ఇట్లా చాలా ఇష్యూస్ అన్నీ వస్తాయి.